వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. గీతూ రాయల్ గలాటా గీతూగా పేరు పొందినటువంటి తార, యూట్యూబర్, బిగ్ బాస్కి వెళ్ళి బిగ్ బాస్ తెలుగులో అక్కడ కూడా చాలా మంది అభిమానులు సంపాదించుకున్నటువంటి అమ్మాయి. కానీ రీసెంట్గా వివాదాల్లో చిక్కుకుంది. చాలా మంది ఆ అమ్మాయితో కలిసి పనిచేసిన వాళ్ళు, ఈవెన్ బిగ్ బాస్లో ఆమె కంటెస్టెంట్లు వాళ్ళందరూ కూడా గీతు చాలా మంచి అమ్మాయి అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. మరి అలాంటి అమ్మాయికి ఇప్పుడు కష్టం వచ్చింది. మరి తెలియకుండా ఆమె అంటే తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటికి విరుద్ధంగా ఆమె ఒక వీడియో చేయటం, మరో 4 కుర్రాళ్ళను పెట్టుకొని ఆమె చేసినటువంటి అక్కడ పుష్కరిణి దగ్గర కానివ్వండి, అలాగే ఘాట్ రోడ్లో కానివ్వండి, ఆమె చేసినటువంటి ఒక వీడియో అది పెద్ద పెనుదుమారాన్ని సృష్టించింది. ఖడ్గంలో సినిమా ఏదైతే కృష్ణవంశీ ఖడ్గం సినిమా ఉందో అందులో గోవిందో గోవింద అనేటువంటి సాంగ్ ఉంటుంది. ఆ పాటని అక్కడ పాడుతూ వాళ్ళందరూ కూడా తెల్లటి ధవళ వస్త్రాలు వేసుకొని పాడినటువంటి విధానం అదంతా కూడా ఆ అమ్మాయి వీడియో అప్లోడ్ చేసి పబ్లిష్ చేసింది. దాంతో దుమారం రేకెత్తింది. ఏదైతే తిరుమల నిబంధనలు ఉన్నాయో అక్కడ పుష్కరిణి దగ్గర కానీ ఆలయ ప్రాంగణం సమీపంలో ఎక్కడా కూడా వీడియోలు చేయకూడదు, వాణిజ్యపరమైన వీడియోలు అసలు చేయకూడదు. అలాంటిది మరి ఆ అమ్మాయికి ఎవరు చెప్పలేదో, లేకపోతే అంటే తిరుమలని మరింతగా తన వీడియో ద్వారా ఇంకో రకంగా జనాల్లోకి తీసుకువెళ్ళాలని చెప్పేసి ఆమె భావించిందో మనకైతే తెలియదు. కానీ బట్ ఆమె చేసినటువంటి ఆ వీడియో ఆమెకు కష్టాలు తీసుకొచ్చింది. చాలా మంది భక్తులు ఆమెని విమర్శిస్తూ కామెంట్లు పెట్టారు. తద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం కూడా దీని మీద విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడంతో వెంటనే ఆ వీడియోని ఆమె డిలీట్ చేసింది. ఆ తర్వాత ఆమె మళ్ళీ ఒక పోస్ట్ పెట్టింది, ఒక వీడియో పోస్ట్ చేసింది దానికి సంబంధించి. అది ఏమిటో ఒకసారి చూద్దాం. అందరికీ గుడ్ న్యూస్, నా మీద చర్యలు తీసుకుంటారంట అని చెప్పేసి చెప్తూ, అంటే ఇంత నేను చేసినటువంటి ఒక చిన్న విషయాన్ని అంత పెద్ద చేసి వీడియోలు చేసి బతికేస్తున్నారని చెప్పి చెప్తా ఉందన్నమాట. ఆల్రెడీ సగం జీవితం పోయింది నాది, ఇంకా పోవడానికి ఇంకేం లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు ఆమె. ఇది ఆమె బాధతోటి ఆవేదనతోటి పెట్టినటువంటి పోస్టు. సో అందరూ కూడా దీని మీద విపరీతంగా అంటే ఆమెను విమర్శిస్తూ ఆమెను తిడుతూ చాలా మంది వీడియోలు చేశారు. సో దాని మీద ఆ రకంగా వాళ్ళందరూ కూడా వీడియోలు చేయటం వల్ల ఆమెకు వ్యతిరేకంగా ఆమె ఇప్పుడు దాకా సంపాదించుకున్నటువంటి పేరు ప్రతిష్ట అదంతా కూడా మట్టికట్టుకుపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో అందుగురించి ఆ బాధతోటి ఆమె ఈ వీడియోని పెట్టారు. సో ఏదేమైనా తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధన వరకు అవి చూస్తే గనక అక్కడనే కాదు ఎక్కడైనా దేవాలయాల్లో మనం ఏదన్నా ఒక ఫోటో తీయాలన్నా కెమెరాలే లోపలికి ఎలో చేయనివ్వరు. ఈవెన్ సెల్ ఫోన్లు కూడా ఎలో చేయకుండా మనం ఎక్కడన్నా ఏ గుడైనా సరే విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళాలన్నా కూడా దేవాలయం లోపలికి మన సెల్ ఫోన్ని సబ్మిట్ చేసే వెళ్ళాలి, కెమెరాలను ఎలో చేయరు. సో ఇవన్నీ కూడా ఎందుకంటే అక్కడ మళ్ళీ మిగతా భక్తులందరికీ కూడా అసౌకర్యం కలుగుతుంది. పైగా అక్కడ సెక్యూరిటీకి సంబంధించినటువంటి సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది. గుడి లోపల ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాలు బయటికి తెలియటం కూడా మంచిది కాదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అందుగురించే పేరు పొందినటువంటి ఆ పుణ్యక్షేత్రాల్లో ఎక్కడా కూడా సెల్ ఫోన్లు కెమెరాలని లోపలికి అనుమతించరు. సో ఇక్కడ ఆమె గర్భగుడికి ఏమి తీసుకెళ్లేదు. అయినప్పటికీ కూడా దేవుడి పేరు మీద అక్కడ అంటే ఆలయ పవిత్రతకి భంగం కలుగుతుంది. అక్కడ ఉండే ఏదైతే పుణ్యక్షేత్రానికి ఉండేటువంటి పవిత్రత అని చెప్పేసి భావిస్తూ ఉంటారో సో దాన్ని ఆ రకంగా వాళ్ళు చిత్రీకరించినటువంటి విధానం గోవిందో గోవింద అని చెప్పేసి వాళ్ళు ఆ 4 అబ్బాయిలు కూడా డిఫరెంట్గా ఒక కామిక్ వేలో దాన్ని ప్రజెంట్ చేశారు ఆమె చేసినటువంటి వీడియోలో. అదే ఆమెకి ఇప్పుడు తర్వాత చిక్కులు తీసుకొచ్చింది. తర్వాత తనకు వచ్చినటువంటి బ్యాక్ క్లాష్ ఏదైతే ఉందో విమర్శలు ఎక్కువైపోవడంతో
వాటిని తీసేసింది. సో నన్ను జైలుకు కూడా పంపిస్తారంట అని కూడా ఆమె బాధపడుతుంది వేరే దాంట్లో. సో కానీ ఇప్పటివరకు అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఆమె మీద ఏ చర్యలు తీసుకున్నట్లుగా సమాచారం అయితే లేదు. కానీ ఆమెలో ఆ భయం అయితే ఇప్పటికీ ఉంది. ఏం చర్యలు తీసుకుంటారు, అవి ఎలా ఉంటాయి, తను దాన్ని ఎలా ఫేస్ చేయాలి అనేటువంటి ఒక ఆందోళన మాత్రం ఆమెలో కనిపిస్తూ ఉంది. సో ఏదేమైనా తప్పు తెలుసుకుంది కాబట్టి, కాకపోతే ఈమె నేను తప్పు చేశాను అని చెప్పేసి ఒక మాట చెప్పితే పోయేది. తను చేసినటువంటి ఇప్పుడు వీడియో చూసాం, దాంట్లో కూడా ఆమె ఎక్కడ కూడా నేను చేసింది తప్పు, క్షమించండి అని చెప్పేసి అనలేదు అని చెప్పి చాలా మంది భక్తులు ఆమెని ఇప్పుడు విమర్శిస్తూ ఉన్నారు. సో నిజానికి ఆమె కనుక నన్ను క్షమించండి అని చెప్పేసి అలా చేసినందుకు ఒక వీడియో కనుక పెట్టినట్లయితే ఇదంతా ఇంత వివాదం సద్దుమణిగిపోయి ఉండేది. కానీ ఈమె ఈ వీడియో రిలీజ్ చేసి కూడా ఎక్కడా కూడా పశ్చాత్తాపం ప్రకటించలేదు. ఎవరైతే తనని ఉద్దేశించి విమర్శలు చేస్తున్నారో వాళ్ళ మీద వీడియో చేసినట్లుంది, కానీ తను చేసిన పనికి తను తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్లుగా లేదు అని చెప్పేసి చాలా మంది ఆమె మీద విమర్శలు చేస్తున్నారు, కామెంట్లు పెడుతున్నారు. మరి తర్వాత అయినా సరే ఆమె రియలైజ్ అవుతారా, ఏమన్నా తను చేసింది తప్పు అని చెప్పి తెలుసుకొని క్షమాపణ కోరుతారా? లెట్ us వెయిట్ అండ్ సీ.